Your faith should be in the power of God. దేవుని యొక్క శక్తిలో నీ విశ్వాసమును కలిగి ఉండాలా. You'll ask me, where is the power? మీరు అడగొచ్చు ఆ యొక్క దేవుని శక్తి ఎక్కడ ఉందని. You remember what is the power of God? మీకు తెలుసండి దేవుని యొక్క శక్తి అంటే ఏంటో. Look at it one more time. మరి ఒకసారి చూడండి మీరు. This is the power. దేవుని యొక్క శక్తి అనగా దేవుని వాక్యమే. This is the will of God. దేవుని యొక్క చిత్తమే దేవుని వాక్యము. Every word in this book ప్రతి మాట ఈ పుస్తకంలో is the power of God. దేవుని శక్తి అయి ఉన్నది. You remember in Genesis? మీకు తెలుసు వాక్యం పలికినప్పుడు He didn't take cement and mortar and this and engineers and ground engineers to make the world. ఈ యొక్క లోకంలో ప్రపంచంలో సృజించడానికి దేవుడు ఆ యొక్క సిమెంట్ మోటార్స్ ఇంజనీర్స్ తీసుకోలేదు, కానీ He spoke a word. దేవుడు కేవలం వాక్యమును మాటను పలికి ఉన్నాడు. He said, let there be light. వెలుగు కలుగును గాక. And it was done. అది జరగబడి ఉందండి. So we have to have the word of God. We have to have the word of God. మన జీవితంలో దేవుని వాక్యమును మనము కలిగి ఉండాలి. Unless we know the word of God, వాక్యమును తెలిసినంత వరకు కూడా faith cannot move. విశ్వాసము మనలో కదలదండి. Very powerful scripture in the చాలా Bible. గొప్ప శక్తివంతమైన లేఖనం ఏంటంటే Romans 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. Now we are going to see how faith comes. మనం విశ్వాసం ఎట్లా వస్తుందో చూసుకుందామండి. మనము Faith comes విశ్వాసం ఎట్లా మనలోకి వస్తుందంటే by hearing. మనం వినుట ద్వారా By hearing. వినుట ద్వారా By hearing. వినుట ద్వారా By hearing వినుట ద్వారా the word of God. దేవుని వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగును. Faith comes విశ్వాసం ఎట్లా వస్తుందండి? by what? Say it again. Hearing, 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 hearing till you cannot hear anymore. మరి ఏది వేరేది విననంత వరకు కూడా నువ్వు వింటూ ఉండాలండి. అంతవరకు వినాలి. Not just hearing it once. కేవలం ఒక్కసారి నువ్వు వినడం అని కాదు, కానీ And how does that hearing come? ఆ వినడం ఎట్లా వస్తుంది? Open the word of God. దేవుని వాక్యమును తెరిచినప్పుడు. Now when I was healed, నేను ఎప్పుడైతే స్వస్థత పొందుకొనినానో I would keep saying నేను ఎప్పుడు చెప్పేదాన్ని నేను the scripture 1 Peter 2:24. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఎప్పుడు చెప్పేదాన్ని నేను. Jesus died for me on the cross. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నా కొరకు మరణించి ఉన్నారు. By his stripes తాను పొందిన గాయముల ద్వారా I am healed. నేను స్వస్థత నొంది ఉన్నాను. Now had I said నేను చెప్పినప్పుడు from the scriptures, ఈ లేఖంలోకి God, you said you will provide all my needs according to your riches in heaven. ప్రభా నీ యొక్క మహిమైశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరతను తీర్చాను సెలవిచ్చినావు కదా ప్రభా నేను చెప్పినప్పుడు ఈ Would that లేఖనం scripture work for my healing? ఆ యొక్క లేఖనము నాకు అనారోగ్యం స్వస్థపరుస్తుందండి? Yes or no? చెప్పండి, అవునా కాదా? Yes or no? అవునా కాదా చెప్పండి. Of course no. నిజంగా కాదండి. ఆ లేఖనం నా స్వస్థత తీసుకురాదు. If I am thanking God that I am healed, so I am saying that scripture, Jesus, you died for me, మరి and by your stripes I am healed. ఆ లేఖనం తీసుకొని యేసు నువ్వు నా కొరకు చనిపోయావు, నువ్వు పొందిన గాయముల స్వస్థత పొందిన అది నేను చెప్పినప్పుడు Jesus is not a liar. దేశ ప్రభువు అబద్ధికుడు కాదు కనుక If he said it, అతను చెప్తే it better be. అది జరుగుతుంది. If Jesus said యేసు ప్రభువు చెప్తే to the blind, ఆ యొక్క గుడ్డివానికి you shall see, నువ్వు చూస్తావు నీవు. so I am also going to say, నేను కూడా చెప్తానండి. in Jesus name you shall also see. యేసు నీవు కూడా చూసాను చెప్తా నేను కూడా. If Jesus calmed the water, యేసుక్రీస్తు వారు ఆయన నీళ్ళను నెమ్మది చేసినప్పుడు so can I. నేను కూడా చేయగలుగుతాను. If Jesus fed the multitude, ఆ యొక్క యేసు ప్రభువు జన సమూహమునకు వాక్యం చెప్పినప్పుడు so can I. నేను కూడా చేయగలుగుతాను. That's what you should be saying. అదే That నువ్వు is faith. చెప్పాలండి ఎప్పుడు లేఖనము కూడా. All the time read the scriptures. Faith comes by hearing, 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 hearing and hearing. మరి నువ్వు ఎప్పుడు లేఖనం చదువుతున్న విశ్వాసము వినుట ద్వారా నీకు వచ్చును. Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు has made 100% guaranteed provision for us. యేసుక్రీస్తు వారు 100% మన కొరకు సమకూర్పును చేసి ఉన్నారండి. Guaranteed provision. తప్పకుండా
ఖచ్చితమైనటువంటి సమకూర్పు. Where is that provision? ఆ యొక్క మరి ఆ సమకూర్పు ఎక్కడ ఉంది? In the Banyan stores. ఎక్కడ ఉందండి? స్టోర్స్ లో ఉందా? ఎక్కడ ఉంది? Where is that provision he is made for ఆ యొక్క us? సమకూర్పు మన కొరకు ఎక్కడ చేసి ఉన్నాడు? The word of God. దేవుని వాక్యంలోనే. Every provision is in this book. ఈ లేఖనంలోనే, ఈ యొక్క పుస్తకంలో ప్రతి సమకూర్పు అక్కడ ఇమర్చబడి ఉంది. Sickness, poverty, disgrace, sorrow, whatever you name it, powers of darkness, everything is in this book. ఈ లేఖనంలో నీ యొక్క అనారోగ్యము, దరిద్రత, కష్టం అన్నిటికీ కావలసిన విడుదల సమకూర్పు ఈ లేఖనంలో ఉంచబడి ఉంది. Pick up the scripture ఈ from here. లేఖనము నీ కొరకు తీసుకొని, When I come here, నేను ఇక్కడికి వచ్చినప్పుడు I keep saying, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, my God shall provide all my needs నా దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. according to his riches in heaven. మరి క్రీస్తు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున. Through who? ఎవరి ద్వారానండి? Through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా. Everything is through him. ప్రతిది కూడా యేసు క్రీస్తు ద్వారానే మనకు సమకూర్చబడుతుంది. I'm sure you all know whatever we do here cost money. మరి మీకు తెలుసండి, ఇక్కడ ఏదో మనం చేస్తున్న వాటి అన్నిటికీ డబ్బు అవసరమై ఉంటుంది. So who provides? ఎవరు సమకూరుస్తున్నారు మనకి? Have you ever thought about it? ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? Who provides? ఎవరు సమకూరుస్తున్నారు? My faith in that scripture. నా విశ్వాసము ఆ లేఖనములో. My God shall provide all my needs. నా దేవుడు నా ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడని. In 2 Corinthians 5:7. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, What was I doing? నేను ఏం చెప్పినానని మీకు? I just said I speak that scripture. నేను ఎప్పుడు ఏం చెప్పినా మీకు ఇప్పుడు దీనికి ముందే ఆ లేఖనమును మాట్లాడి పలుకుతానని. The Bible says the same thing in 2 Corinthians 5:7. రెండవ కొరింథీయులు 5:7 కూడా లేఖనం అదే సెలవిస్తుందండి. We walk by faith and not by sight. మనము వెలి చూపు వలన కాదు, మనం విశ్వాసము మూలముగా నడుచుకొనుచున్నాము. If I think, oh, when I go to the church today, ఒకవేళ నేను ఈ రోజు సంఘానికి వెళ్తే నేను అని అనుకున్నట్లయితే, somebody is going to walk up to me and say, this is for you. మరి సహోదరి ఇదిగో ఎవరు లెగిసి వచ్చి నీ కొరకు ఇగో ఇది ఇస్తున్నాను చెప్తారేమో అని. If I can see that, అది చూస్తే నేను, my faith in God is lost. నా దేవుని నా విశ్వాసం వెళ్ళిపోతుంది. My faith is in that person నా విశ్వాసము ఏ వ్యక్తిలో ఉందంటే, who has sent that man to me, ఆ వ్యక్తిని నా యొద్దకు పంపినటువంటి ఆ దేవునిలో, and to all of us. మన అందరి యొద్ద కూడా. So what do we do? మనం ఏం చేయాలి? We walk in faith. మనము విశ్వాసములో నడుచుకుంటాము. Suppose I tell you, when you go out from here, be careful, on the right side there's a big open drain. మరి నేను చెప్తున్నాను, మీరు కిందికి వెళ్ళేటప్పుడు మామూలుగా అనుకోండి, మీరు ఉదాహరణకి బయటికి వెళ్తే అక్కడ కుడి వైపున పెద్ద డ్రైన్, అది మామూలు ఓపెన్ అయింది, జాగ్రత్తగా అని చెప్పినప్పుడు Be careful, don't walk into it. మరి దయచేసి మీరు ఆ జాగ్రత్త ఉండి అందులో నడవద్దు మీరు దాని పక్క నుంచి అని చెప్పినప్పుడు, Will you believe that, or will you walk into the drain and say, no, I have to walk into the drain and see if it is there, then I'll believe? మీరు ఒకవేళ అంటారా, మీరు నమ్మనండి, అక్కడికి వెళ్ళినాక ఆ యొక్క పెద్ద మాన్యువల్ ఉంటే చూసిన తర్వాత నమ్ముతా అని చెప్తారా, లేకపోతే అందులోకి వెళ్ళిపోతారా? మీరు Are you with me? నాతో ఉన్నారు కదా మీరు? Let me hear an amen. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So what are we going to do now? We are going to walk in faith and not by sight. మనము వెలి చూపు వలన కాదు, విశ్వాసములుగా నడుచుకుంటాం మనము. Now I'll show you how quickly it changes to sight and not faith. మన జీవితంలో అది మన యొక్క తలంపు, మన వెలిచూపు కానీ విశ్వాసం కానీ ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. You've just got a report from the doctor. మరి ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వైద్యుడు ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు, Faith has gone now. మీలో ఆ రిపోర్ట్ చదవడం మీలో విశ్వాసం వెళ్ళిపోతుంది. You read the report. ఆ రిపోర్ట్ ని మీరు చదివి Your whole concentration is on that report. మీ యొక్క ఏకాగ్రత మొత్తము కూడా ఆ రిపోర్ట్ లోనే ఉంటుంది. What do I do now? అప్పుడు మనం ఏం చేస్తామండి? Oh my God, I have so many complications. I have this, I have that, I have no money. Which doctor do I go? What do I do? ఏవో దేవా నా దగ్గర డబ్బు లేదు, ఏ వైద్యం దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎన్నో విషయాలు అనుకుంటాం నీవు. But what does God say? కానీ దేవుడు ఏం చెప్తారండి? Don't go by sight. నువ్వు వెలిచూపు వలన వెళ్ళొద్దు, నీవు
walk in faith. విశ్వాసము మూలముగా నడుచుకోవాలి. This is what doctor's report says. వైద్యుల యొక్క రిపోర్ట్ సమాచారం ఇది చెప్పి ఉంది. But my God's report says, కానీ నా యొక్క దేవుని యొక్క రిపోర్ట్ ఏం చెప్తుందంటే, He paid the price for me. నా కొరకు తను వెల చెల్లించి ఉన్నాడు. All my sickness He has taken. నా ప్రతి ఒక్క అనారోగ్యం తను తీసుకొని ఉన్నాడు. By His stripes తన యొక్క I am healed. తను పొందిన గాయముల ద్వారా స్వస్థతను నొంది ఉన్నాను. Keep the doctor's report there. ఆ వైద్యుల రిపోర్ట్ ప్రక్కన పెట్టవచ్చునండి. Pick up God's report. దేవుని యొక్క సమాచార రిపోర్ట్ ని తీసుకో. Confess it. అది Confess it. Confess it. చెప్తూ ఒప్పుకోలు చేస్తుండు నీవు. Can God lie? అప్పుడు దేవుడు అబద్ధం ఆడతాడు ఎప్పుడైనా? In my most weakest moments in the hospital, నా జీవితంలో ఆసుపత్రిలో నా గొప్ప బలహీన స్థితిలో ఉన్నప్పుడు నేను all I could say was Jesus. కేవలం నేను చెప్పగలిగిన నోరుతోని యేసు అని మాత్రమే. I did not have to say by His stripes, 1 Peter 2:24, Jesus by your stripes I'm healed. No, I didn't have to say that. ఆ సమయంలో నేను ఆ నోరు తెరిచి 1 పేతురు 2:24 ప్రకారం తన పొందిన గాయం చెప్పని అక్కర్లే కూడా సమయంలో That name Jesus, ఆ యేసుని ఆ పేరు the Bible says, బైబిల్ సెలవిస్తుంది, every name will bow before that name. ప్రతి నామము ఆ నామమునకు ఉచ్చరించి వంగవలసిందే. Every sickness, disease, cancer, heart attack, arthritis, arthropathy, whatever disease, మరి ప్రతి అనారోగ్యము, క్యాన్సర్, ఆర్థరైటిస్, ఏ అనారోగ్యము రోగమైనా కానీ cannot stand before that ఆ name. యేసు అనే నామం ముందు నిలవచాలదండి. Can you see the living witness of that word? నేను సజీవంగా ఉన్నటువంటి ఆ సాక్ష్యము, దేవుని వాక్యం ఉన్న సాక్ష్యం జీవిస్తాను మేము ముందున్నాను కదండి. So you still want to go by sight or by faith? ఇంకను మీరు విశ్వాసంతో నడుచుకుంటారా లేకపోతే వెలి చూపుతో నడుచుకుంటారా? Can I hear that again? Now without faith, God cannot do anything. మరి నీలో విశ్వాసం లేకపోతే దేవుడు ఏమి కూడా చేయలేడండి మీకు. When I was lying in the hospital, I couldn't even eat. నేను ఆసుపత్రిలో సమయంలో ఆహారం కూడా తీసుకునే స్థితిలో ఉండే నేను. So I didn't have that faith to stand on the rooftop and say, Lord, I'm calling out to you, I'm fasting, I'm praying, please heal me. మరి ఆ యొక్క అనారోగ్యం స్థితిలో ఉన్నప్పుడు నేను మేడపైకి వెళ్ళి చేతులు లేవనెత్తి ప్రభా నన్ను స్వస్థపరచు ఉపవాసం చెప్పే స్థితిలో కూడా నేను లేకుని ఉండేపండి. I just relied only on that name. కేవలము ఆ యొక్క నామము పైన ఆధారపడి ఉన్నాను. When you begin to rely on people and not God, మరి ఎప్పుడైతే నీవు మనుషుల పైన ఆధారపడి దేవుని పైన ఆధారపడవో, I guarantee you one thing. ఒక్క విషయం ఖచ్చితంగా నేను చెప్పగలను మీ కొరకు. I'm going to repeat it again. మరలా చెప్తున్నా నేను. Don't miss it. మరి విడిచిపెట్టుకోదండి ఈ మాటలు. If you rely on people, నువ్వు మనుషుల యందు నమ్మికుంచి ఆధారపడినట్లయితే, situation, మరి పరిస్థితుల్లో కూడా, circumstances, ఆ యొక్క పరిస్థితుల విషయాల్లో your life is a failure. నీ జీవితము తప్పక ఓటమి పాలవుతుంది. Guaranteed failure. అది ఖచ్చితంగా ఓడిపోతారండి మీరు. We are ready to believe fortune tellers. We are ready to believe what the star says for today. We are ready to believe somebody says, I can do this and I can do that. మరి మనుషులు వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను నక్షత్రాల విషయంలో ఆ యొక్క మరి మంత్రగల ఆ మాట చెప్పినాడు, మనం అందరం వాటిని నమ్మడానికి సిద్ధంగా ఉంటాము. Your life is a failure. కానీ ఖచ్చితంగా నీ జీవితము ఓటమి పాలవుతుంది. Trust in the word of God. దేవుని వాక్యమందు నమ్మిక ఉంచు. Because faith is that trust. విశ్వాసం అంటే దేవుని యందు నమ్మిక. That is a commitment to God Himself. దేవునికి ఒక కమిట్మెంట్ గా ఉంటుందండి దేవుని వాక్యం నమ్మడం అంటే. I'll tell you a small example. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. I cannot do all this groundwork. ఈ యొక్క గ్రౌండ్ మొత్తం నేను చేయలేనండి నేను. Pastor in his great humility came to me. మరి నేను సహోదరి ఎద్దకు వెళ్ళి and said, sister, you don't worry. మీరు చింతించొద్దండి. I will take care of everything. You only come and give the word. నేను వచ్చి కేవలం వర్తమానం చెప్పి పట్టించుకుంటాను సెలవిచ్చున్నాను. Now if I had to use my little brain which God gave me, నాకు ఇచ్చినటువంటి చిన్న మెథడ్ నేను I ఉపయోగించినట్లయితే would have asked him, నేను తాను అడిగి ఉండేది నన్ను, what are you going to do there? మీరు అక్కడ ఏం చేస్తారు? మీరు Did you get the cameraman? మీరు కెమెరా వచ్చిందా మీకు? Did you order the food? మీకు మరి ఆహారం సమకూర్చబడిందా? Did you put the chairs? మీరు చైర్స్ సిద్ధం చేసినారండి? Did you get the sound system? ఆ సౌండ్ సిస్టమ్ వచ్చిందా మీ యొద్దకి?
If I had to do all that, నేను అవన్నీ చేయాలంటే this would not happen. ఇది జరిగేది కాదండి. I would have been counting chairs and counting the food. నేను ఆహారం లెక్కిస్తూ మరి చైర్స్ లెక్క పెట్టేదాన్ని. I wouldn't know anything about the word. నాకు ఇంకా వాక్యం కోసం ఏమీ తెలియకపోయేది. I put my trust for that purpose. ఆ యొక్క విషయం కొరకు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. Because every time God is not going to stand before you and say, "Here I am, what do you want me to do for you?" ప్రతిసారి దేవుడు నీ ముందు ప్రత్యక్షమై ఇదిగో నీకు తోడున్నాను సాయం చెప్పాడు దేవుడు అట్లా. He will send his people to you. దేవుడు తన పిడలను